గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పరమానందయ్య శిష్యులు కథ. ఒకనాడు పరమానందయ్య గారు సతీసవేతంగా ప్రక్క గ్రామమునకు వెళ్ళి వేదాంత ప్రసంగములు చేశారు. ఆ గ్రామస్తులు ఆయన చేసిన వేదాంత ప్రసంగములకు ఆనందించి ఆయనకు శిష్యులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ ఊరి వారు ఏర్పాటు చేసిన విందును సుష్టంగా తిని తమ ఊరికి బయలుదేరారు. ఆ గ్రామస్తులు పరమానందయ్య గారికి తిరుగు ప్రయాణానికి ఎద్దుల బండిని సమకూర్చారు. ఆ బండిలో పరమానందయ్య గారు వారి సతీమణి ఎక్కగా శిష్యులు దాని వెనుక నడువసాగారు. కొంత దూరం వెళ్ళిన తరువాత గురువుగారు శిష్యులను పిలిచి బండిలో నుండి ఏమైనా సామాన్లు కింద పడితే జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని కాస్త మేము నడుం వలుస్తామని చెప్పారు. గతుకుల బాటలో ప్రయాణిస్తున్న బండి కుతుపులకు నెమ్మదిగా జరిగి మరచెంబు క్రింద పడింది. శిష్యులు అది క్రింద పడడం చూశారు గాని ఒక్కరైనా తీయలేదు. గురువు గారు జాగ్రత్తగా చూడమని చెప్పారు గాని పడినవి తీయమని చెప్పలేదు కదా అని ఊరుకున్నారు. బండి చాలా దూరం వెళ్ళిన తరువాత పరమానందయ్య గారికి మేలుక వచ్చింది. దాహం తీర్చుకోవడానికి మరచెంబు కోసం చూశారు. అది ఎక్కడా కనబడలేదు. శిష్యులను అడిగారు. జరిగింది చెప్పారు శిష్యులు. మా కర్మ కొద్దీ దొరికారా మీరు? ఎన్నిటికని ఓర్చుకోవాలి? ఇక మీ ముఖం మాకు చూపించకండి అని కసురుకుంది గురుపక్తి. శిష్యులు గురువు గారితో మా వల్ల తప్పైపోయింది, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాము అని బ్రతిమలాడుకున్నారు. పరమానందయ్య గారు వారిని చూసి జాలిపడి బండి నుండి ఏదైనా క్రింద పడితే తీసి బండి వేయండి అని చెప్పి ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది. గురువు గారు గురుభక్తి నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఎద్దు 2-3 సార్లు పేడ వేసింది. శిష్యులు దాన్ని జాగ్రత్తగా తీసి బండిలో వేశారు. గురువు గారు నిద్రమతులో అటు ఇటు కదులుతూ ఉండడంతో ఒంటి నిండా పేడ అంటుకుంది. మంచి నిద్రలో ఉన్న వారికి ఇదేమీ తెలియదు. తెల్లవారుతున్న సమయానికి బండి గ్రామం సమీపించింది. గురువు గారు గురుభక్తి మేలుకున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. గురుభక్తి మండిపడుతూ ఈ పేడంతా బండిలోకి ఎలా వచ్చింది అని శిష్యులను అడిగింది. శిష్యులు సగర్వంగా ఏమే వేశామమ్మా, గురువు గారు బండిలో నుంచి ఏమి కింద పడినా తీసి బండిలో వేయమన్నారు కదా, వారు చెప్పినట్లే ఎద్దు వేసిన పెడంతా జాగ్రత్తగా ఎత్తి బండిలో వేశాం అన్నారు. శిష్యుల మాటలు విన్న పరమానందయ్య గారికి సతీస